ఒక చెత్త లంజా కొడుకు గుజరాత్లోని బనస్కాంత అనే ఒక జిల్లాలో తన భార్య నచ్చలేదని, అందంగా లేదని ఒక 50,000 రూపాయలకి 6 స్నేహితులకి అమ్మేశాడు. అంటే ఎంత దారుణమో చూడండి. ఆ వెధవలు గత కొన్ని రోజులుగా ఆవిడ మీద ఈ గ్రూప్గా లైంగిక దాడులు చేస్తూ ఉన్నారు. అంటే ఎంత నరకం అనిపించి ఉంటుందో మీరే చూడండి. పైగా ఆవిడ నగలు, అంటే ఆవిడ ఒంటి మీద ఉన్నటువంటి నగలన్నీ అమ్మేశారు. నగలన్నీ అమ్మేసి ఇష్టం వచ్చినట్లుగా ఆ నగలతో వచ్చినటువంటి డబ్బులతోటే ఒక రహస్యమైనటువంటి ఇంట్లో బంధించి మందు పార్టీలు చేసుకొని ఒకటి తర్వాత ఒకడు మళ్ళీ గ్రూప్గా కూడా అత్యాచారం చేశారంట అమ్మాయి మీద. ఈ లంజా కొడుకు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా భార్య మిస్ అయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు. అంటే వీడి మీద అనుమానం రాకుండా. ఆ తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేసే క్రమంలో వీడు కూడా మిస్ అయిపోయాడు. వీడు కూడా మిస్ అయిపోయిన తర్వాత పోలీసులకి ఏదో అనుమానం వచ్చింది, వీడు మిస్ అవ్వడం ఏంటి అని. ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరిని ఎవరైనా కిడ్నాప్ చేశారా ఏంటని వీడి ఫోన్ని ట్రాక్ చేస్తే అసలైనటువంటి నిందితుడి వీడే అని తెలిసింది. మొత్తం వీడిని 4 తంతే అసలు విషయం బయటికి చెప్పాడు. ఆ తర్వాత ఆమెను విడిపించి తీసుకొచ్చి ఆవిడకి వైద్య పరీక్షలు అన్నీ చేశారు. ఆవిడ ఏడ్చినటువంటి ఏడుపు, ఎందుకు నాకు ఈ బ్రతుకు, వాళ్ళ 7గురికి మీరు కఠినమైనటువంటి శిక్షలు వేస్తే చాలు, నాకు ఈ బ్రతికే అవసరం లేదన్న విధంగా ఆవిడ జరిగిన విషయాలన్నీ చెప్తే కరడగట్టిన పోలీసులే కన్నీటి పర్యంతమయ్యారు. ఇలాంటి వెధవ లంజా కొడుకులు ఈ సమాజంలో ఉన్నారు. ఆడపిల్ల మన ఇంటి బయట దాటితే ఏం జరుగుతుందో తెలియదు. చివరికి వివాహమైనటువంటి వారిని కూడా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయని ఏ రకంగా ఉన్నారు మన వాళ్ళు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు కూడా అత్యంత చండాలంగా ఉన్నాయి. ఈ యొక్క దీని మీద భర్త భార్యతోటి చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, భార్య కూడా భర్తకి తెలియకుండా ఎవరితోటైనా సంబంధం పెట్టుకోవచ్చు, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరితోటి ఎలాగైనా తిరగవచ్చు. ఇలాంటివి విని 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 వెధవులు ఎలా తయారవుతున్నారో చూడండి. అన్నీ ఉన్నాయి. నేను అనేది సుప్రీంకోర్టు తీర్పులే కాదు, అందరము ఇందులో భాగస్వామ్యంగా ఉన్నాం. మనందరం ఇంట్లో తల్లిదండ్రుల పెంపకాల నుంచి సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాల వరకు అందరము దీంట్లో భాగస్వామ్యంగా ఉన్నాం. ఇకనైనా మారుతాం, ఈ సమాజాన్ని మారుతాం. ఏంటి దారుణం, ఏంటి దరిద్రం. ఆడపిల్లలకి వాళ్ళ ఇంటి వాళ్ళు మాత్రమే రక్షణ కల్పించాలా? నిన్ను నమ్మి ఒక 20 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర పెరిగినటువంటి ఒక మహిళ నీ దగ్గరికి వస్తే నువ్వు ఎలా చూసుకోవాలరా? గాడిద ముండ కొడకల్లారా. భార్యని ఇంత విధాలుగా ఇబ్బంది పెడతారా? అలాగే భర్తని ఇబ్బంది పెట్టినటువంటి మహిళలు కూడా ఉన్నారు. సమాజం ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితుల్లో, ఒక అయోమయ పరిస్థితుల్లో ఉంటే కోర్టులు ఏమొచ్చేసి ఈ తీర్పులు చెప్పి నాశనం చేసేస్తుంది. మన మొత్తం భారతీయ సంస్కృతి నాశనం అయిపోతుంది. విదేశీ సంస్కృతిలో, పాశ్చాత్య సంస్కృతిలో పడిపోయాం, మునిగిపోయాం.